నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్ మూడో జాబితా విడుదల. కాలం మారిన తరగని అనుబంధాల సంపద మనది, సీఎం చంద్రబాబు. సమీర్పేట్, మేడ్చల్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్, అందుబాటులోకి అతిపెద్ద కారిడార్లు. ఉత్తర భారతంపై పొగమంచు తీవ్రత, విమాన రైలు సర్వీసులకు అంతరాయం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 15 మంది పేర్లను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీర్థ్ పటేల్ నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కౌన్సిలర్ ఆరిఫా ఖాన్ ఓబ్లా అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం దక్కింది. గోకల్పూర్ ఎస్సీ నియోజకవర్గంలో తొలుత ప్రమోద్ కుమార్ జైన్ పేరు ప్రకటించగా ఆయన స్థానంలో ఈశ్వర్ బాగ్రి పోటీ చేస్తారని తాజాగా హస్తం పార్టీ వెల్లడించింది. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను ఇప్పటి వరకు 63 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కమ్మని విందుల కనుమ పండుగ అందరి కుటుంబంలో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని ఈ పర్వదినం మనకు బోధిస్తుందని చెప్పారు. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనదని పేర్కొన్నారు. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వివరించారు. మెట్రో రెండో దశ విస్తరణతో హైదరాబాద్ ప్రజా రవాణా ముఖ చిత్రంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన నార్సిటీ మెట్రో కారిడార్లతో ఉత్తర దక్షిణాలను కలిపే అతిపెద్ద మెట్రో కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. సమీర్పేట్, మేడ్చల్ నుంచి నేరుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రాకపోకలు సాగించవచ్చు. రెండో దశలో ప్రతిపాదించిన అన్ని కారిడార్లు పూర్తయితే హైదరాబాద్ మెట్రో 230.4 కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం విజిబిలిటీ 100 మీటర్లుగా నమోదైంది. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్కు రాకపోకలు సాగించే దాదాపు 200కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలను రద్దు చేయగా మరికొన్నిటిని దారి మళ్లించారు. విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా సహా పలు విమాన సంస్థలు తమ ప్రయాణికులకు ముందుగానే పలు సూచనలు చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.